ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, జనవరి 30th 2026 హిస్టరీలోనే ఒక బ్యాడ్ డే అని అంటున్నారు. రైట్. ఏంటి సార్, ఏం జరిగింది? డెఫినెట్గా అండి, ఎందుకంటే చరిత్ర, మనకు తెలిసిన చరిత్ర లేదా హిస్టారికల్ రికార్డ్స్ కానీ ఏదైనా చూశారనుకోండి, ఒకే రోజు ఒక 10 ట్రిలియన్ మార్కెట్ ఎఫెక్ట్ అవటం అనేది మన చరిత్రలో ఎప్పుడు చూడలేదు. 10 ట్రిలియన్ అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ మొత్తం ఉంది 450 lakhs crore అండి. అంటే ఇండియన్ మార్కెట్ సైజ్ డబల్ ఆల్మోస్ట్. అంత అమౌంట్ మొత్తం విత్ ఇన్ ద 24 hours కల్లా లాస్ అవటం అనేది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అనమాట అది. అండ్ ఒక ఎసెట్ 30% డ్రాప్ అవటం మన చాలా రేర్ అది. ఒక ఎసెట్ ఒక ఓవర్ నైట్లోనే 30% డ్రాప్ అవటం. సిల్వర్ 4,20,000 నుంచి అండ్ ఆల్మోస్ట్ 2,91,000 దాకా కింద దిగింది మార్కెట్ ఆ రోజు. అంటే 1,20,000 డ్రాప్ అయింది సింగిల్ డేలో. 1 year బ్యాక్ ఒరిజినల్ రేట్ మేడం, కేజీ రేట్ అది. 1 year బ్యాక్ ఉన్న రేటు ఇప్పుడు 1 day షేక్అవుట్ అవుతుంది. దాన్ని బట్టి ఊహించుకోండి ఎంత పెద్ద వాలటిలిటీలో ఉన్నామో మనం. టూ మచ్ వాలటిలిటీ, అందులో డౌట్ లేదు. ఈవెన్ గోల్డ్ కూడా పీక్ లెవెల్లో 1,68,000 ఉండేది. అది నిన్న ఒక్కరోజే 19,000 డ్రాప్ అయింది. 19,000 మొత్తం మీద. గోల్డ్ నిన్న ఆల్మోస్ట్ 10% డ్రాప్ అండ్ సిల్వర్ 24% డ్రాప్ అయింది సింగిల్ డేకే. అండ్ వరల్డ్ వైడ్గా అన్ని మార్కెట్లు యావరేజ్ మీద 25 నుంచి 30% దాకా డ్రాప్ అయింది వరల్డ్ వైడ్గా. అన్ని చోట్ల ఇదే జరుగుతుంది అన్నమాట ప్రపంచవ్యాప్తంగా. ఇక వరస్ట్ డే, చరిత్రలోనే వరస్ట్ డే అనుకోవచ్చు నేను. అంటే ఇంత చేంజ్ ఒక్కసారి ఎందుకు వచ్చిందంటే సార్? డిఫరెంట్ రీజన్స్ అండి. ఒకటి, మార్కెట్ చాలా ఫాస్ట్గా మూవ్ అయింది. మనం చూసామనుకోండి, సిల్వర్ 1 yearలోనే అండ్ 250% పెరిగింది. అది చాలా చాలా రేరు చూస్తాం ఒక ఎసెట్ 250% పెరగడం అనేది. అంటే గోల్డ్ లిటరలీ 90% దాకా పెరిగింది. సో ఆ స్పీడ్ ఏదో టైంలో ఎంతకంత అంటే ప్రాఫిట్ బుకింగ్ రావాల్సిందే. నిన్న ఫ్రైడే ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రాఫిట్ బుకింగ్ బిగిన్ చేశారు. రెండోది ఫ్రైడే అయింది. అది ఎక్కువ ప్యానిక్లు మార్కెట్లో నిరంతరం లేదు. ఫ్రైడే కానీ మండే కానీ వస్తాయి. అందుకే మనం బ్లాక్ ఫ్రైడే, బ్లాక్ మండే అంటుంటాం అనమాట. ఎందుకంటే ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అవుద్ది, మరుసటి రోజు 2 రోజులు ఎలాంటి న్యూస్ వస్తాయో మనకు తెలియదు. అండ్ మండే రోజు ఏమో సాటర్డే సండే వచ్చిన బ్యాడ్ న్యూస్ అన్ని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకని వరల్డ్ మార్కెట్స్ మొత్తం ఎక్కువ సార్లు ప్యానిక్ గురయ్యేది ఏదర్ ఫ్రైడే ఆర్ మండే అనమాట. ఈసారి ఏమైందంటే February 2 నుంచి మండే మార్కెట్ ఓపెన్ కాగానే ప్రపంచంలో చాలా ఎక్స్చేంజ్ల్లో ఇనిషియల్ మార్జిన్లు పెంచారు. మన ఫ్యూచర్ కాంట్రాక్ట్ ట్రేడ్ చేసేటప్పుడు ఏంటంటే మనం మార్జిన్ కడతాం, మొత్తం డబ్బు కట్టే పని లేదు. సపోజ్ లక్షకి ఒక 20,000 ఇనిషియల్ మార్జిన్ అన్నాడు అనుకోండి, దాన్ని 25,000 పెంచాడు అనుకోండి, రేపు ఫ్రైడే అంటే రేపు మండే మార్కెట్ ఓపెన్ అయ్యేసరికల్లా అందరూ ఎక్స్ట్రా డబ్బు కట్టాలన్నమాట. కట్టకపోతే క్లోజ్ చేసుకోవాలా. అట్లా ప్రపంచవ్యాప్తంగా ప్యానిక్ గురయ్యారు. మొత్తం ఒకసారిగా పొజిషన్స్ క్లోజ్ చేయడం బీన్ చేసినట్లా 1 by 1 పట్టడం స్టార్ట్ అయింది అనమాట. అంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఎఫెక్ట్ బై ఈటీఎఫ్స్ మీద, ఈటీఎఫ్స్ బై ఫిజికల్ గోల్డ్ మీద, అట్లా వరుసగా అనమాట ఉదాహరణకి. అట్లా వరల్డ్ వైడ్గా డ్రాప్ అయింది. అండ్ లాస్ట్ 24 hours నుంచి వరల్డ్ మొత్తం మీద మీరు ఏ సోషల్ మీడియా తీసుకోండి, ఎక్కడ చూసినా సరే సిల్వర్ గోల్డ్ సిల్వర్ అంతే. అండ్ ఈవెన్ కాపర్, జింక్, క్రూడ్ ఆయిల్, అందులో మెటల్ ఉందంటే చాలండి. ఈవెన్ స్టాక్స్ కూడా 20% పడగొట్టారు. స్టాక్స్ హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్, మీరు అందులో మెటల్ ఉందా నిన్న యావరేజ్ మీద 10 to 20% పడగొట్టేశారు. అండ్ వరస్ట్ డే అండి ఈ రీసెంట్ డెకేడ్స్లో. అండ్ 10 ట్రిలియన్ అంటే మీరు ఊహించుకోండి ఎంత పెద్ద మూవ్ అనేది. కాకపోతే ఒకటి, 220% పెరిగినప్పుడు 20-30 పట్టం అనేది లైట్ తీసుకోవచ్చు మనం, ఎందుకంటే పెరిగే స్పీడ్ కూడా ఆ రేంజ్లో ఉంది కాబట్టి. ఇప్పటికి మనం చూసుకుంటే లేదు, 1 week బ్యాక్ ప్రైస్కి వచ్చింది అంతే, టూ మచ్గా ఏం పడలేదు. స్టిల్ లాస్ట్ 1 year క్రితం కొన్నోళ్ళకి 220% ప్రాఫిట్లో ఉన్నారు సిల్వర్. అండ్ 1 week బ్యాక్ కొన్నోళ్ళు ఎలాంటి లాస్ గురవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ గోల్డ్ కూడా అంతే. 1 week బ్యాక్ కూడా 1 గ్రామ్ వచ్చేసరికల్లా ఆల్మోస్ట్ అండ్ 16,000 చేంజ్ ఉంది. ఇప్పటికి అదే రేట్ ఉంది. అంటే 1 week లోపలికి వెళ్ళిపోయింది మార్కెట్ అంతే. బట్ ఎందుకు ప్యానిక్ అవుతుంది అంటే సడన్ డ్రాప్. అది గోల్డ్ లాంటి కన్జర్వేటివ్, అది ఒక ఇయర్ మొత్తం జరగాల్సిన మూవ్ 1 dayకే జరిగినప్పుడు ఆ ప్యానిక్ గురవుతాం, మామూలు విషయం. అందుకని వరల్డ్ వైడ్ ప్యానిక్. ఫ్రైడే అవటం, అందరూ ఒకేసారి ప్రాఫిట్ బుకింగ్ బిగిన్ చేయటం, వరల్డ్ వైడ్గా అన్ని ఎక్స్చేంజ్లు ఇనిషియల్ మార్జిన్ పెంచేసి February 2 కల్లా ఇనిషియల్ మార్జిన్ కట్టమంటాం. అండ్ అమెరికాలో కూడా కొత్త గవర్నర్ అనౌన్స్మెంట్ చేశారు వాళ్ళు. ఆయన కొంచెం స్ట్రిక్ట్ అనమాట మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. అందుకని మానిటరీ పాలసీ ఇంకా టైట్ చేస్తాడు అన్న న్యూస్ రావటం, వీటన్ని రీజన్స్ వల్ల ఏంటంటే ఒక్కసారిగా మార్కెట్ పట్టడం స్టార్ట్ అయింది. బట్ పట్టడానికి లిమిట్ ఉంది కానీ, బట్ ఆ రేంజ్లో డ్రాప్ అయినప్పుడు ప్యానిక్ అవటం అనేది మామూలు విషయం. అది
ఇలా వన్ డేలో పడడం అనేది గతంలో ఎప్పుడైనా ఉందా సార్? ఇంత ఇలా పడిపోవడం? ఎస్, అంటే మనం కోవిడ్ చూసాము, అండ్ 2000 అప్పుడు .com బబుల్ చూసాము, అండ్ 2008 హౌసింగ్ ఫైనాన్స్ అమెరికాలో లెహమన్ బ్రదర్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఆ టైం స్కీమ్ చూసాము. అండ్ చాలా పెద్ద ఉన్నాయి, కానీ బట్ అమౌంట్ పరంగా చెప్పాలంటే 10 ట్రిలియన్ అనేది ఇంతకు లేదండి, Yes. చరిత్రలో లేదు 10 ట్రిలియన్ అది. బహుశా నెక్స్ట్ 50 సంవత్సరాలకు కూడా ఈ జనవరి 30th 2026 గుర్తుండిపోద్ది పబ్లిక్. దాని రిఫరెన్స్గా తీసుకుంటారు లాస్ అవటం అంటే మీనింగ్. అంటే మనం కమోడిటీలో తక్కువ ఉంటాం కాబట్టి మనకు ఆ పెయిన్ అర్థం కావట్లేదు, కానీ బట్ 30% నిఫ్టీ 30% పెడితే ఏం జరిగి ఊహించండి, అప్పుడు ఆ పెయిన్ మనకు అర్థమైంది, ఈక్విటీలో ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. బట్ కమోడిటీ ఎవరైనా ఎక్స్క్లూజివ్లీ ఆ ఒక్క అసెట్ క్లాస్ చేస్తుంటే కనుక చాలా పెద్ద పెయిన్ ఉంటుంది. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను, సింగిల్ అసెట్లో కనుకుంటే మీకు పెయిన్ ఎక్కువ గెయిన్ ఎక్కువ, దాన్ని భరించి తప్పదు అనేది. Yes. మల్టీ అసెట్లో కనుకుంటే ఇంత పెయిన్ ఉండదు, ఇంత గెయిన్ ఉండదు, బ్యాలెన్స్గా ఉంటుంది అని చెప్తాను. బట్ అన్ఫార్చునేట్లీ కొత్త ట్రేడర్స్ ఎవరైనా వచ్చి ఉంటే లాస్ట్ 10 daysలో మార్కెట్లో కనుక వచ్చిన ఫీచర్స్ ఆప్షన్ జోలిపోతున్నా అంటే చాలా పెద్ద పెయిన్ అండి, Yes. అండ్ ఆ పెయిన్ భరించి తప్పుతుంది. సో ఫర్దర్గా మరి మీ వెబినార్ క్లాసెస్ ఉన్నాయి, ఒకసారి వాటి గురించి అంటే ఏం చెప్పబోతున్నారు క్లాసెస్లో? ప్రతి వెబినార్లో కూడా మనం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేస్తామండి. ఈసారి వెబినార్స్లో కూడా అవే ఉంటాయి. అండ్ మొత్తం టోటల్ 6 hours ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ల్యాప్టాప్ ఆర్ మొబైల్, అట్లీస్ట్ ల్యాప్టాప్ ఉంటే ఏంటంటే మనం ప్రాక్టికల్గా డిఫరెంట్ స్కానర్స్ ఓపెన్ చేసుకొని అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న పైన నెంబర్పై రింగ్ చేస్తే మన వాళ్ళ టీమ్ కాంటాక్ట్ అవుతుంది. సో వివర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారిది ఫిబ్రవరిలో 14 నుంచి 16 తారీఖు వరకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించబోయే వెబినార్లో ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా రిటర్న్స్ వస్తూ ఉంటాయి, బెస్ట్ స్టాక్స్ ఏమున్నాయి, బెస్ట్ షేర్స్ ఏమున్నాయి, హై రిటర్న్ ఇచ్చే ఫండ్స్ ఏంటి, మీరు కనుక సార్ వెబినార్లో కనుక పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అండ్ స్ట్రాటజీస్ కూడా మీరు నేర్చుకోవచ్చు. మరి ప్రతి డౌట్ని కూడా డైరెక్ట్గా సార్తో మాట్లాడి మీరు క్లియర్ చేసుకునే ఒక మంచి అవకాశం. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.